బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ నల్లగుట్టలో చెలరేగుతున్న మంటలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాంగోపాల్పేటలోని డెక్కన్ నైట్వేర్ స్పోర్ట్స్ షోరూంలో ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు మంటలు ఎగిసిపడుతున్నాయి. షాపింగ్ మాల్ పక్కన ఉన్న మరో బిల్డింగ్ కు కూడా మంటలు అంటుకున్నాయి. మంటలు మరింత విస్తరించే ప్రమాదం ఉందంటున్నారు అధికారులు. మంటల్లో చిక్కుకున్న నలుగురిని ఫైర్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. భవనంలో మరో ముగ్గురు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పాట్ కు చేరుకున్న 20కి పైగా ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. భవనం నుంచి భారీగా శబ్దాలు వస్తున్నాయి. దీంతో ఫైర్ సిబ్బంది సైతం బయటకు పరుగులు తీశారు. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామంటున్నారు సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర. భవనంలోకి వెళ్లిన పోలీస్ సిబ్బంది కూడా స్వల్ప అస్వస్థకు గురయ్యారన్నారు డీసీపీ. నిమిషానికి మంటలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఫైర్ సిబ్బందికి ఇతర శాఖల సిబ్బంది అన్ని విధాలుగా సాయం చేస్తున్నారు. 6 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నా మంటలు ఎందుకు అదుపులోకి రావడం లేదని అంటున్నారు. ఇవే అనుమానాలు ఒంట్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఓవైపు ఎగిసిపడే మంటలు, అంతకుమించి అనేలా దట్టమైన పొగ. ఈ రెండింటికి మధ్య మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు. మొత్తం భవనాన్ని చుట్టుముట్టి మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. నాన్ స్టాప్గా వాటర్ పైపులతో నీళ్లను ఎగజిమ్ముతున్నారు. మొత్తం 6 అంతస్తుల భవనం. కిందనున్న ఫ్లోర్లో కార్ల విడిభాగాల గోదాం, ఆ పైన స్పోర్ట్స్ షోరూమ్. లోపల ఉన్న సరుకు మొత్తం కాలి బూడిదవుతోంది. గంటలు గడిచినా మంటలు మాత్రం అదుపులోకి రావడం లేదు. సిచ్యువేషన్ చూస్తుంటే మంటలు అదుపులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఉదయం 11 గంటలకు డెక్కన్ షోరూంలోని ఫస్ట్ ఫ్లోర్లో మంటలు మొదలయ్యాయి. అవి చూస్తుండగానే ఉప్పెనలా బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. అప్పటికే చాలామంది ఉద్యోగులు ప్రాణభయంతో బయటకు పరుగు తీశారు. మరికొంతమందిని ఫైర్ సిబ్బంది సేవ్ చేశారు. మంటలు ఎగిసిపడుతున్నాయి. పక్క బిల్డింగ్కు వ్యాపించే ప్రమాదం ఉండటంతో అధికారులు చుట్టుపక్కల వాళ్ళందరినీ ఇళ్లను ఖాళీ చేయించారు. మరికొంతమంది ఇంట్లో ఉన్న సిలిండర్లను బయటకు తీసుకెళ్లారు. మంటలు ఎటువైపు నుంచి ఎటు వెళ్తున్నాయో ఆందోళనతో దూరంగా వెళ్ళిపోతున్నారు ప్రజలు. ఈ అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు పాల్గొంటున్నారని, ఇప్పటికే పలువురిని కాపాడారని తెలిపారు. మరో 2ని కాపాడాల్సి ఉందని అన్నారు. వారి ఫోన్ల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని వివరించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి మహ్మద్ అలీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సికింద్రాబాద్ నల్లగుట్టలో చెలరేగుతున్న మంటలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాంగోపాల్పేటలోని డెక్కన్ నైట్వేర్ స్పోర్ట్స్ షోరూంలో ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు మంటలు ఎగిసిపడుతున్నాయి. షాపింగ్ మాల్ పక్కన ఉన్న మరో బిల్డింగ్ కూడా మంటలు అంటుకున్నాయి. మంటలు మరింత విస్తరించే ప్రమాదం ఉందంటున్నారు అధికారులు. మంటల్లో చిక్కుకున్న నలుగురిని ఫైర్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు.
భవనంలో మరో ముగ్గురు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పాట్కు చేరుకున్న 20కి పైగా ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. భవనం నుంచి భారీగా శబ్దాలు వస్తున్నాయి. దీంతో ఫైర్ సిబ్బంది సైతం బయటకు పరుగులు తీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, అగ్ని ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఎలాంటి వాతావరణం నెలకొంది? థ్యాంక్ యూ సంపత్. ఉదయం సికింద్రాబాద్ లో జరిగినటువంటి ఈ ప్రమాదం ఇప్పటి వరకు అక్కడ మంటలు చెలరేగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సికింద్రాబాద్ నల్లకుంటలో చెలరేగుతున్నటువంటి మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా రామ్ గోపాల్ పేటలో జరిగినటువంటి సైకిల్ నైట్ అనేటువంటి స్పోర్ట్స్ షోరూమ్ లో జరిగినటువంటి ఈ యొక్క అగ్ని ప్రమాదం ఉదయం 11 గంటల సమయంలో మంటలు చెలరేగిన నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు మంటల్ని ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 20 ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి చేరుకున్నాయి. 20 ఫైర్ ఇంజన్లు కూడా మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి పలువురిని బయటికి తీసుకొచ్చిన నేపథ్యంలో మరొక 2 లేదా 3 అందులో చిక్కుకుపోయి ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే 20 ఫైర్ ఇంజన్లు ఆపినప్పటికీ కూడా మంటలు మాత్రం చెలరేగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పెద్ద పెద్ద శబ్దాలు కూడా అందులో నుంచి వస్తున్నాయంటూ కూడా అందులో నుంచి రావడము కొంత భయాందోళనకు గురి చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు బెంబేలెత్తిపోయి పరుగులు ఎత్తుతున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. దాంతో పాటుగా పక్కనే ఉన్నటువంటి మరొక బిల్డింగ్ లో కూడా మంటలు అంటుకోవడం ఇప్పుడు మరింత ఈ ఘటన మరింత తీవ్రస్థాయికి చేరుకున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ కూడా కొంత ఈ యొక్క పొగతో కొంత మంటలు చెలరేగేటువంటి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. మరొకసారి చూసుకుంటే 6వ ఫ్లోర్ లో ఉన్నటువంటి బట్టల షోరూమ్ తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి షోరూమ్ లో ఉన్నటువంటి పలు వస్తువులు పేలడం వల్ల మరింత శబ్దాలతో పాటుగా ఫైర్ అనేది మరింత పెరుగుతుంది అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఎంత మంటలు ఆర్పేద్దామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా పొగలు మాత్రం విపరీతంగా వెళ్తున్నాయి. పొగల ద్వారా మరింత మంటలు చెలరేగుతున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ అన్ని కూడా ఖాళీ చేస్తున్నారు. వాహనాలను కూడా ఇరుగు పొరుగు వాహనాలన్నింటినీ కూడా ఎక్కడికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మరి ఈ ఘటనలో మంటలు ఆరగకపోతే మరింత ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందంటూ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా తరలించేటువంటి సురక్షిత ప్రదేశానికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఆ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ని కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే మంటలు చెలరేగి మరొక బిల్డింగ్ పైపు కూడా వెళ్లేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా అధికారులు ముందస్తుగా కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అందులో ఉన్నటువంటి 3కి కాంటాక్ట్ చేసినప్పటికీ కూడా ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ దొరకడంతో పాటుగా వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏ ఫ్లోర్ లో చిక్కి ఉన్నారు అనేది మాత్రం ఇప్పటికీ కూడా సస్పెన్షన్ రేగుతా ఉంది. వాళ్ళని బయటికి తీసుకురావాలంటే కొత్త ఈ ఘటనకు సంబంధించి అందులో పొగ ఉండడంతో లోపలికి వెళ్ళలేకపోతున్నారు. ఆక్సిజన్ ద్వారా కూడా వెళ్లేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఆ పొగ మంచు నల్లగా ఉండడంతో ఆ పొగతో అందులో ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించలేకపోతున్నారు. మంటలను ఆర్పేటువంటి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాదాపు 20 ఫైర్ ఇంజన్లుగా ఎంత నీటిని ఎంత ప్రెజర్ తో కూడా అమర్చినప్పటికీ కూడా మంటలు మాత్రం ఆగట్లేదని చెప్పుకోవాలి. ఇలాగే ఈ ప్రమాదం ఇంకా ఈ మంటలు ఆరకపోతే మరింత ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఇప్పటికే అక్కడ చేరుకున్నారు. మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ కూడా మంటలు మాత్రం ఆరట్లేదు. మరికొద్ది సేపట్లో కూడా మరొక 2 ఫైర్ ఇంజన్లతో కూడా మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆయన నియోజకవర్గం కనుక ఆయన కూడా అక్కడికి చేరుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పలువురు నేతలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలను సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. క్లూస్ టీం కూడా ఈ ప్రమాదం గల ఘటనలను కూడా వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సంపత్. ఓకే ప్రణయ్, ఇప్పటి వరకు ఘటనా స్థలానికి ప్రభుత్వ అధికారులు ఎవరెవరు వచ్చారు, ఎలాంటి హామీలు ఇచ్చారు? సంపత్, ఇప్పటి వరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే కనుక ఆయన నియోజకవర్గం కనుక ఆయన రావడం జరిగింది. దాంతో పాటుగా డిప్యూటీ మేయర్ తో పాటుగా పలువురు జిహెచ్ఎంసీ అధికారులు, ఉన్నతాధికారులు, దాంతో పాటుగా ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, జిహెచ్ఎంసీకి సంబంధించిన ఉన్నతాధికారులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. స్థానికంగా డ్యామేజ్ అయినటువంటి వాటికి సంబంధిత ఎక్స్ప్రెషన్ ప్రకటించడంతో పాటుగా ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పిస్తాం. లోపల ఉన్నటువంటి ప్రమాదంలో ఎవరికైనా ఏదైనా అయితే దానికి సంబంధిత వివరాలను ఇంకా వెల్లడించలేదు. దానికి సంబంధిత వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తారు. ప్రధానంగా ఇప్పటికి అందులో ఉన్నటువంటి 2 లేదా 3 అనేది కొంత క్లారిటీ లేదు. దానిలో వారిద్దరు కూడా బయటికి తీసుకొచ్చే తర్వాత సురక్షితంగా వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. స్థానికంగా ఎంత సమయం అయినప్పటికీ కూడా మంటలు ఆర్పేద వరకు అధికారులు అక్కడే ఉండి మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సంపత్. ఓకే ప్రణయ్, స్థానికంగా ప్రజలు పొగ వల్ల వచ్చే ఇబ్బందులు పడుతున్నారు. దానిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సంపత్, ఇప్పుడు స్థానికంగా మనం చూసుకుంటే సరౌండింగ్స్ లో అది ఒక చిన్న ఏరియా కనుక దాంతో పాటుగా సికింద్రాబాద్ సరౌండింగ్స్ లో పెద్ద ఎత్తున కూడా వాహనాలు రద్దీతో పాటుగా పలువురు నిత్యం కూడా వెళ్తా ఉంటారు. దాని పక్కనే ఒక హాస్పిటల్ కూడా ఉండడంతో కొంత బెంబేలెత్తేటువంటి ప్రయత్నాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ పొగ ద్వారా మరింత తీవ్ర స్థాయికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో పాటుగా పక్కన ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా మారేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. దాంతో
కొంత సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా కొంత సురక్షిత ప్రాంతాలకు ప్రస్తుతం వారి బంధువుల ఇంటి వద్దకు లేదా సురక్షిత కొంత దూరం ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటుగా ఆ పొగ మంచును కంట్రోల్ చేసేందుకు కూడా ఏదైతే గ్యాస్ ద్వారా కూడా వారిని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంచెం పెంచేటువంటి విధంగా ఈ గ్యాస్ ద్వారా కొంత ప్రెజర్ ని చేయడం వల్ల కొంత మంటలు అదుపులోకి రావడంతో పాటుగా పొగను కూడా తగ్గించేటువంటి ఛాన్సెస్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు పొద్దున 11 గంటలకు జరిగినప్పుడు 2 ఫైర్ ఇంజన్లతో మంటలార్పే ప్రయత్నం చేశారు. అదనంతరం కూడా 8 ఫైర్ ఇంజన్లుగా మారాయి. 8 తర్వాత 12 ఫైర్ ఇంజన్స్ చేరుకున్నాయి. దాని తర్వాత 3 గంటల 4 గంటల సమయంలో మరొక ఫ్లోర్ అంటుకోవడంతో మరొకరిని ఫైర్ ఇంజన్స్ కూడా దాదాపు 20 ఫైర్ ఇంజన్స్ చేరుకొని సరౌండింగ్స్ మొత్తం అంటే ఆ బిల్డింగ్ సరౌండింగ్ 4 వేస్ మొత్తం కూడా ఆ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఎక్కడి నుంచి మంటలు పుడుతున్నాయి, లోపల ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయనేది కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆ పొగ అనేది విపరీతంగా వస్తుంది. ఎందుకంటే క్లోత్స్ అనేది 6th ఫ్లోర్ లో బట్టల షాప్ ఉండడం వల్ల క్లోత్ కి సంబంధించి దానిలో కాటన్ క్లాత్స్ ఉండడం వల్ల కొంత ఆ మంటలను ఆర్పడానికి ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే కాటన్ అనేది కొంత ముద్దల పాలిస్టర్ అండ్ కాటన్ ఈ రెండు కూడా కొంత అంటుకున్న తర్వాత ముద్దలా మారేటువంటి అవకాశం లేదు కనుక లైక్ డాంబర్ ఫామ్ అయినట్టుగా ఫామ్ అవి ఆ మంటలు ఆడకుండా నల్లటి పొగ అనేది బయటకు వస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సరౌండింగ్స్ లో మొత్తం కూడా కొంత దూరంగా పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళకు తగిన జాగ్రత్తలతో పాటుగా వారికి ఆక్సిజన్ ఏదైనా ఇబ్బంది కలగకుండా కూడా స్థానిక ఆసుపత్రికి కూడా తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సంపత్. ఓకే ప్రణయ్, ఫైర్ సిబ్బంది అస్వస్థకు గురయ్యారు కదా, ఇప్పుడు ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అస్వస్థకు గురైన ఫైర్ ఇంజన్ కి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొంత ఆ పొగ అనేది వాళ్ళు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నప్పటికీ కూడా దాన్ని కంట్రోల్ చేయకపోవడంతో వాళ్ళకు పొగ దాంట్లో వాళ్ళ మొత్తం ఊపిరితిత్తులకు వెళ్ళిన నేపథ్యంలో కొంత శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఆ శ్వాస తీసుకున్నటువంటి ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే స్థానిక అంబులెన్స్ ద్వారా వాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించారు. కొంత చికిత్స మేరకు వాళ్ళని ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో ఇట్లా ఈ ఘటనకు సంబంధించి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫైర్ ఇంజన్స్ కి సంబంధించినటువంటి అన్ని ఫైర్ సెంటర్ల నుంచి అధికారులు రావడం జరిగింది. మెట్టుగూడ, సికింద్రాబాద్, అప్సిగూడ, దాంతో పాటుగా మనం చూసుకుంటే పారడైజ్ కావచ్చు, ఇటు గాంధీ హాస్పిటల్, ముజరాబాద్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫైర్ సెంటర్స్ అందరి నుంచి కూడా అధికారులు రావడం జరిగింది. అధికారులు వచ్చినప్పటికీ కూడా ఎంత కంట్రోల్ చేసినప్పటికీ కూడా కొంత ఈ ఎవరైతే ఫైర్ సిబ్బందికి సంబంధించి అస్వస్థతకు గురయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కనుక కొంత జాగ్రత్తలు వహించాలి. మరొక ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఎక్స్ట్రా తెప్పించి కొంత వాళ్ళ లోపల ఉన్న వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కనుక వాళ్ళకు కొంత ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కనుక వాళ్ళకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే కాపాడాలి అంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సంపత్. ఓకే ప్రణయ్, మంటలు అదుపులోకి రావడానికి ఇంకెంత సమయం పడే అవకాశాలు ఉన్నాయి? సంపత్, ఇప్పుడు సరౌండింగ్ లో చూసుకుంటే మనం లెఫ్ట్ సైడ్ లో ఒక బిల్డింగ్ మరొక బిల్డింగ్ కు కూడా మంటలు చెలరేగిన నేపథ్యంలోనే వాటిని కొంత కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దాంతో పాటుగా కొంత నైట్ టైం వరకైనా కూడా వాటిని కంట్రోల్ చేసేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే సరౌండింగ్స్ లో ఉన్నటువంటి చాలా ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా పక్కన కొన్ని షాప్స్ కూడా మనకు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే ఇవన్నిటిని కూడా ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కనుక వాటిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం కొనసాగిస్తున్నారు. దాంతో పాటుగా రాత్రి సమయం ఏ సమయం అయినప్పటికీ కూడా మంటల్ని మాత్రం ఖచ్చితంగా మరొక 2-3 గంటల లోపు ఆ మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొస్తాం, లోపల ఉన్న వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్. మరి మన ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఆ వాటర్ ట్రాన్స్పోర్ట్ జరుగుతున్న చూస్తుంది మీరు. బట్ ఆయన ఒకటి ఆ పొగలు మంటలు ఒకటి వాళ్ళని అడిగితే ఏంటంటే ఎక్కువ పొరుగు అంటే ఈ బిల్డింగ్ కానీ పక్క బిల్డింగ్ లో కానీ ఎఫెక్ట్ కావడానికి అవకాశం అయితే కూడా లేదు. బట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ గా ఒక 2-3 అవర్స్ అంత క్లియర్ అయిపోతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ లేదు. అందరూ లక్కీగా సేవ్ అయిపోతుంది. దాని మూలంలో హాస్పిటల్లో ఉన్నారు, మిగిలిన పనిచేసే లేబర్ సేవ్ అయిపోతుంది. ఒక 4 పైన ఉన్నారు అని అంటే వాళ్ళని కూడా మీ కన్నులు పట్టే లాడర్ల ద్వారా తీసుకొని సేవ్ చేస్తుంది. ఇంకా 2 లోపల ఉన్నారనేటువంటి అనుమానం అయితే ఉంది. బట్ అది కూడా ట్రీట్ చేస్తుంటారు. బట్ ఏదేమైనా అన్ఫార్చునేట్ ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి మన ఫైర్